ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జాతీయ గణాంక దినోత్సవానికి స్వాగతం. స్వతంత్రానంతర కాలంలో ఆర్థిక ప్రణాళిక, గణాంక అభివృద్ధి రంగాల్లో ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతి ఏడాది జూన్ 29వ తేదీన జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దైనందిన జీవితంలో గణాంకాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, విధానాలను రూపొందించడంలో గణాంకాలు ఎలా సహాయపడతాయో ప్రజలకు అవగాహన కల్పించడం, సామాజిక ఆర్థిక ప్రణాళికలో గణాంకాల పాత్ర గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. నివేదికలు, కార్యక్రమాలు, అమలు, పర్యవేక్షణ మొదలైనవన్నీ గణాంకాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడతాయి. సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంక శాస్త్రం యొక్క పాత్ర, ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ మహల్నోబిస్ నుంచి ప్రేరణ పొందడానికి ప్రత్యేకించి యువతలో ప్రజావగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యం. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే దానిపై మనకు వివరించేందుకు విజయవాడలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం నుంచి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రావూరి కిరణ్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్కారం. కిరణ్ కుమార్ గారు, ఈరోజు జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, ఎందుకు జరుపుకుంటున్నామో దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరంగా చెప్తారా? భారత ప్రభుత్వము 2008 నుంచి జూన్ 29వ తారీఖున ప్రొఫెసర్ ప్రీసి మహల్నోబిస్ జన్మదిన సందర్భంగా జాతీయ స్థాయిలో గణాంక దినోత్సవాన్ని జరపడానికి భారత ప్రభుత్వం 2008 నుంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జూన్ 29వ తేదీన జాతీయ గణాంక దినోత్సవంగా జరపటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా యువతకు ఒక ఉత్సాహించి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది సహాయపడుతుందని భారత ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం. మన భారత ప్రభుత్వం ప్రతి ఏడాది ఒక థీమ్ని దీనికి కేటాయిస్తుంది. ఈ ఏడాది ఇతివృత్తం ఏంటో చెప్తారా? ఈరోజు అనగా జూన్ 29వ తేదీన 18వ జాతీయ గణాంక దినోత్సవం జరపడం జరుగుతుంది. భారత ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారము ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటంటే, నిర్ణయం తీసుకున్నట్లో సమాచారం యొక్క ఉపయోగం. దీని ద్వారా మనకి తెలిసే విషయం ఏంటంటే, భారత ప్రభుత్వము డేటా యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా యువతకు డేటా యూజ్ చేసుకోవడం వల్ల ఒక అవగాహన కలపడానికి కూడా మేము వివిధ కళాశాలలో క్విజ్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ చేసినటువంటి సేవలను గుర్తించడానికి, వారికి తెలియజేయడానికి ఈ యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ జాతీయ గణాంక పితామహుడుగని పేరెన్నికన్నారు. ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి కూడా కొంచెం వివరిస్తారా? ప్రొఫెసర్ చంద్ర మహల్నోబిస్ యొక్క తాతగారు బెంగాల్ విప్లవంకు మార్గదర్శి అయిన బ్రహ్మ సమాజ్ అనే సంస్థను స్థాపించి ఉన్నారు. ఆయన తండ్రి గారైనటువంటి ప్రబోధ్ చంద్ర కూడా ఈ సంస్థలో క్రియాశీలక కార్యకర్త. ఇటువంటి కుటుంబములలో పుట్టినటువంటి ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ గారు జూన్ 29వ తేదీన 1893వ సంవత్సరంలో జన్మించారు. ఆయన 1908లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా నుంచి బీఎస్సీ ఆనర్స్లో భౌతిక శాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసి సీనియర్ స్కాలర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా జాయిన్ అయ్యారు. కేంబ్రిడ్జ్ కాలేజీలో ఉండగా ఆయన బయోమెట్రికా అనే పత్రికా వ్యాసాన్ని పూర్తిగా అధ్యయనం చేసి గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గణాంక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపి వివిధ విషయముల మీద పేపర్స్ రాయటం జరిగింది. దానిలో ముఖ్యమైనది D² స్టాటిస్టిక్స్. దీనినే తరువాత కాలంలో మహల్నోబిస్ డిస్టెన్స్ థియరీగా పేర్కొనటం జరిగింది. రెండవ ముఖ్య విషయం ఏంటంటే, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో స్థాపించటం. ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ గారు చేసిన సేవలు మన భారత ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా చెప్తారా? స్వాతంత్ర్యానంతరం మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి ముఖ్య సలహాదారునిగా పనిచేస్తూ వివిధ విభాగములకు కావలసినటువంటి యొక్క డేటా ప్రాముఖ్యతను వివరించడంలో భారత ప్రభుత్వం 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం NSSO ఏర్పాటు చేయటం జరిగింది.
దీని ముఖ్య ఉద్దేశం దేశమంతటా సర్వేలు చేసి డేటా సేకరించి భారత ప్రభుత్వానికి అందించడం, తద్వారా విధానపరమైన నిర్ణయములను తీసుకోవడానికి దోహదపడుతుంది. ఇదే కాకుండా పంటల ఉత్పత్తికి కావాల్సినటువంటి సమాచారం కూడా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సేకరించడానికి ఆయన రూపకల్పన చేసినారు. ప్రశాంత్ మహల్నోబిస్ గారు సంఖ్య అనే పత్రికను కూడా స్థాపించారు. దాన్ని స్థాపించడంతో పాటు ఎడిటర్గా కూడా ఆయన వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారంటారు? ప్రొఫెసర్ పిసి మహలానబీస్ గారు 1933లో సంఖ్య అనే పత్రికను స్థాపించి ఎడిటర్గా వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా భారతదేశ గణాంక శాఖ సమస్యలకు పరిష్కారములు, ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సమస్యలను చర్చించి ఈ పత్రిక ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి గణాంక అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహకారములు అందించడం జరిగింది. 1949లో ఆయనను భారత ప్రభుత్వం ఆనరీ స్టాటిస్టిక్స్ సలహాదారునిగా కూడా నియమించింది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక కార్యాలయాలు, కేంద్రానికి సంబంధించినటువంటి కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారిని కానీ ఆయన సూచనల మేరకు అభివృద్ధి జరగటంతో ఎన్ఎస్ఎస్ఓ చాలా విస్తరించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఒక విభాగాన్ని స్థాపించి వారి ద్వారా కూడా డేటాను సేకరించడంలో కూడా చాలా సఫలత అయింది. ఆయన సేవలను గుర్తించి దేశ విదేశాల్లో అనేక అవార్డులు కూడా లభించాయి. వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు వివరిస్తారా సార్? ప్రశాంత చంద్ర మౌలానబీస్ గారికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు చాలా వచ్చినవి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే 1944లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వెల్డన్ మెటల్ ద్వారా ఆయనను సత్కరించడం జరిగింది. 1945లో లండన్లో ఉన్నటువంటి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ వాళ్ళు కూడా సత్కరించి ఆయన సేవలను కొనియాడటం జరిగింది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హానర్ చేసి అవార్డులు ఇవ్వటం జరిగింది. 1951లో అమెరికాకు చెందినటువంటి ఫెలో ఆఫ్ ద ఎకనామిక్స్ సొసైటీ, అలాగే పాకిస్తాన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా 1952లో సత్కరించడం జరిగింది. 1954లో హానరీ ఫెలో ఆఫ్ రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ, యునైటెడ్ కింగ్డమ్ సత్కరించి గౌరవించడం జరిగింది. అలాగే 1958లో సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈయనను ఒక ఫారెన్ మెంబర్గా నియమించటం, అలానే హానరీ ఫెలో ఆఫ్ కింగ్స్ జార్జ్, కేంబ్రిడ్జ్ 1959లో సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా 1968లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు, అలాగే శ్రీనివాస రామానుజన్ గోల్డ్ మెడల్ ఇచ్చటం కూడా గౌరవించి జరిగింది. రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందంటారు కదా. అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని యథాతథంగా ఆమోదించింది. దాని గురించి కూడా కొంచెం చెప్తారా? రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది 1956 నుంచి 1961 మధ్యలో ఉన్నది. ఈ ప్రణాళికలో భారత ప్రభుత్వము పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ బలపరిచే విధంగా అడుగులు వేయటం జరిగింది. దీనిలో భాగంగా 1948లో ఉన్నటువంటి జాతీయ ప్రణాళిక తీర్మానాన్ని మారుస్తూ 1956లో సరికొత్త పారిశ్రామిక విధి విధానాలను రూపొందించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేసి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని నిర్మించడం యొక్క భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనవి ఏంటంటే జాతీయ ఉత్పత్తిని పెంచి ప్రజల జీవన ప్రమాణాలను హెచ్చించటం, అలాగే త్వరితగతిన పారిశ్రామిక రంగంలో మార్పులు మరియు విస్తరణ చేసి బలపరచటం, పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంపొందించటం, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించటం, వార్షిక ఆదాయాన్ని 5%గా సాధించటం అనేది రెండో పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు. కిరణ్ కుమార్ గారు, 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కదా, దాని గురించి కూడా కొన్ని వివరాలు చెప్తారా? 1950లో ప్రొఫెసర్ పిసి మహలానబీస్ గారి యొక్క రికమెండేషన్ ద్వారా భారత ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా విభాగాన్ని, డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అలాంటి డేటాను మెయింటైన్ చేసుకోవడానికి మనకు స్వాతంత్ర్యానంతరం ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి ఎన్ఎస్ఎస్ఓ ద్వారా తగిన విధానంగా సమాచారం సేకరించడానికి లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ వాడటానికి అని చెప్పేసి ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడం జరిగింది. అది అప్పటి భారత ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు దాన్ని ఆమోదించి 1950లో ఎన్ఎస్ఎస్ఓ స్థాపించడంతో దేశంలో లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ అనేది జరగటం అప్పటి నుంచి జరుగుతుంది. తద్వారా ఏదైనా విభాగానికి కావాల్సినటువంటి డేటా కావాలి అని అంటే అది సర్వే ద్వారా డేటా కలెక్ట్ చేసి ఆ రంగానికి డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ప్రణాళికను రచించడంలో ఆ యొక్క ఎన్ఎస్ఎస్ఓ కలెక్ట్ చేసినటువంటి యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ఎస్ఎస్ఓ ఎలాంటి సర్వేలు నిర్వహిస్తోంది? ఈ సర్వేల వల్ల యువతకి ఏదైనా ఉపాధి కల్పించే వీలుంటుందంటారా? ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనేది దేశమంతటా దాదాపు 60 ప్రాంతీయ కార్యాలయాలు, అరౌండ్ 160 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నవి. ఇవే కాకుండా జోనల్ ఆఫీసెస్ అనేది దేశంలో 6 చోట్ల ఉన్నవి. ఇవన్నీ మా యొక్క సిబ్బంది ఏంటంటే కొన్ని సర్వేసు భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వివిధ రకాలమైనటువంటి సర్వేస్ కండక్ట్ చేస్తారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే సోషో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే. ఇది దాదాపు 1 సంవత్సరం నడుస్తుంది. ఇది మేము ఏమైతే డేటా కలెక్ట్ చేస్తామో అది డేటా ప్రాసెసింగ్, డేటా వ్యాలిడేట్ చేయడానికి అని చెప్పేసి ఈ డేటా కలకటా వెళ్తుందన్నమాట. కలకటాలో వాళ్ళు ఈ యొక్క మేము కలెక్ట్ చేసినటువంటి యొక్క సమాచారాన్ని వారు వెరిఫై చేసి కరెక్ట్గా ఉంది అని అనుకుంటే వాళ్ళు మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేయటం జరుగుతుంది. వారు ఒక ప్రణాళికను రూపొందించడంలో ఈ యొక్క సమాచారం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సర్వే ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, కాలానుగత శ్రామిక శక్తి అంచనా, ఉద్యోగిత నిరుద్యోగితపై సర్వే అన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఎలా ఉంది. ఈ యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యాపార మరియు సేవా రంగాల సంస్థల ఆదాయం కానీ వారి యొక్క వ్యయము విషయ సేకరణలు కూడా దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం. అట్లాగే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని ఒకటి ఉంది, గృహ వినియోగ ఖర్చులపై దేశవ్యాప్త సర్వే అన్నమాట. సర్వేల ద్వారా సేకరించే గణాంకాలను ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో ఏ విధంగా వినియోగిస్తోందంటారు? ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వే అనేది ఒకటి ఉంది. దానివల్ల మేము అరైవ్ చేసేది ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పర్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది అని మేము అరైవ్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి వారికి ఆదాయం ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు చేస్తున్నాడు, వాడు రిసోర్సెస్ ఏంటి, ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నాడు, ఏ రకంగా వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, దాన్ని పెంచడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఆ కుటుంబాలకి కావాల్సినటువంటి బ్యాంకు లోన్లు కానీ ఎంఎస్ఎంఈ లోన్ల ద్వారా కానీ వేరే ఆర్థిక సహాయాన్ని పెంపొందించి వారి యొక్క జీవన గతులు పెంచడానికిలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి సర్వీస్ అనేది. ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కలకత్తాలో ప్రారంభించారు కదా, దీనివలన కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తారా? స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలకట్టాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలమైనటువంటి కోర్సెస్ వాటిలో ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. తద్వారా యువతకు స్టాటిస్టిక్స్లో గణాంక శాస్త్రంలో అధ్యయనం చేయడానికి, దాంట్లో రీసెర్చ్ చేయడానికి కూడా కొన్ని చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకట్టాలోనే కాకుండా మిగతా మెట్రో సిటీస్లో కూడా బాంబే, ఢిల్లీ, మిగతా చోట్ల బెంగళూరు ఇలాంటి మెట్రో సిటీస్లో కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది. కిరణ్ కుమార్ గారు, ఇప్పటి వరకు మాకు చాలా సర్వేల గురించి వివరించారు కదా మా ప్రేక్షకులకి. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా సర్వేలు ఉన్నాయంటారా? ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పినది ఇవి కాకుండా ఇంకా ఎడిషనల్గా టైమ్ యూజ్ సర్వే అని ఒకటి మేము జనవరి 2024 నుంచి స్టార్ట్ చేసాము. అది సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది, 12 నెలల డ్యూరేషన్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ప్రజలు
ప్రతిరోజు 24 గంటలలో ఏ యాక్టివిటీస్లో పెయిడ్ యాక్టివిటీస్ కానీ అన్పెయిడ్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ లేజర్ టైం కానీ స్లీపింగ్ కానీ ఎలా టైం యూజ్ చేసుకుంటారు అనే దాని మీద మేము ఈ యొక్క సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రైసెస్, కన్జ్యూమర్ ప్యాటర్న్ ఎలా ఉంది, బాస్కెట్ ఇప్పుడు ఇంట్లో కావాల్సినటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అది లోయర్ క్లాసెస్లో ఎలా ఉంది, మిడిల్ క్లాస్లో ఎలా ఉంది, హైయర్ ఇన్కమ్ గ్రూప్లో ఎలా ఉంది అనేది మేము వివిధ రకాలమైన సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాల్లో కూడా వేరువేరేగా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సర్వేస్. ఇవి కాకుండా అగ్రికల్చర్ సర్వే అనేది ఒకటి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రొఫెసర్ పిసి మౌలానా బిఎస్ గారు సజెస్ట్ చేసినటువంటి ఒక క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్. అసలు ఏరియా ఎన్యూమరేషన్ ఎలా ఉంది, సపోజ్ కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాలో ఎంత ఏరియా ఉంది, ఏరియాలో వరి ఎంత పండిస్తున్నారు, మిగతా షుగర్ కేన్ ఎలా పండిస్తున్నారు, గ్రౌండ్ నట్ ఎలా పండిస్తున్నారు అనేది ఒక సర్వే చేస్తారన్నమాట. అట్లాగే దేశం అంతా కండక్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఈల్డ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో కానీ తెలంగాణ స్టేట్లో కానీ ప్రొడక్షన్ ఎలా ఉంది, అట్లాగే నేషనల్ వైజ్ జాతీయ స్థాయిలో వరి ప్రొడక్షన్ ఎలా ఉంది, గోధుమ ప్రొడక్షన్ ఎలా ఉంది, షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది మేము ఇచ్చినటువంటి ఒక కండక్ట్ చేసేటటువంటి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు. జాతీయ గణాంక దినోత్సవం గురించి ఇప్పటి వరకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రావూరి కిరణ్ కుమార్ గారు చాలా విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందించిన జాతీయ గణాంక దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాన్ని మీరు ఇంతవరకు విన్నారు.